अवतार मेहर बाबा कीजिए मेहर परिवार అందరికీ జై బాబా. మనం గత 3-4 వారాల నుండి ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే పుస్తకంలో 30వ చాప్టర్ అయినటువంటి ఎవేక్ డ్రీమ్ స్టేట్ టు రియల్ ఎవేక్ స్టేట్ అనే శీర్షికతో ఉన్నటువంటి ప్రవచనాన్ని మనం చర్చించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దీని పేరేం పెట్టారంటే ఎవేక్ డ్రీమ్ స్టేట్ టు రియల్ ఎవేక్ స్టేట్ అని. స్వప్న జాగృతి స్థితి నుండి యథార్థ జాగృతి స్థితి అని. దీని గురించి మనం కొంతవరకు విపులంగా చర్చించుకున్నాం. అంటే స్వప్న జాగృతి అంటే స్వప్నంలో ఉండేటటువంటి జ్ఞానం ఏంటైతే ఉందో అది ఒకటి. యథార్థ జాగృతి అంటే అది రియల్ ఎవేక్ స్టేట్ అంటే యథార్థ జాగృతి. యథార్థ జాగృతి అంటే ఏంటి, స్వప్న జాగృతి అంటే ఏంటి, యథార్థ జాగృతి ఏంటి అనే విషయం గురించి మనం చర్చించుకున్నాం. స్వప్నం అనేది మనం ఇప్పుడు ఏదో మెలకువతో మనం సంచరిస్తున్నటువంటి ఈ జీవనం అంతా ఇదే యథార్థం అని మానవుడు అనుకుంటూ ఉంటాడు. ఇది ఒక స్వప్నంతో సమానమైంది. స్వప్నం ఎలా అయితే స్వప్నం అనుభవిస్తున్నప్పుడు నిద్రలో అదంతా యథార్థంగా జరుగుతున్నట్టుగానే మనం ఒక అనుభూతిని పొంది అందులో ఉండే సుఖాన్ని, అందులో ఉండే దుఃఖాన్ని, అందులో ఉండే భయంకరమైన విషయాలు మనం దుఃఖం పొందుతూ ఉంటాం. ఆహ్లాదకరంగా ఉన్న విషయాల్ని తిలకిస్తూ ఆ స్వప్నంలో ఆనందం అనిపిస్తుంటాం. అట్లాగే మనం ఈ జీవితాన్ని గడుపుతున్నాం కదా, ఈ జన్మ తీసుకుని ఈ జీవితం కూడా స్వప్నంతో సమానమైందే. ఎందుకంటే స్వప్నం ఎలా అయితే అశాశ్వతమైందో, తెలివి వచ్చిన వెంటనే ఎట్లా అయితే అది మాయ అయిపోతూ ఉంటుందో, ఈ జీవితం కూడా అట్లాంటిదే. ఇది స్వప్నంతో సమానం. ఆ స్వప్నంలో ఉన్నంత వరకు అది శాశ్వతం అని ఎలా మనం అనుభూతి పొందుతూ ఉంటామో, తెలివి తక్కువగా అజ్ఞానంతో ఈ జీవితం యథార్థం అనుకుని, ఈ జీవితమే శాశ్వతం అనుకుని మానవుడు తన జీవన గమనాన్ని గడుపుతూ ఉంటాడు. ఇది కూడా స్వప్నంతో సమానమైందే. అందుకంచతే ఈ స్వప్న జాగృతి స్థితి నుండి, అంటే ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవన స్థితి నుండి యథార్థ స్థితిలోకి ప్రయాణం చేయాలి అని దాని ఉద్దేశం. ఆ యథార్థ స్థితి ఏంటో కూడా బాబా ఇందులో మనకి గత వారాల్లో నుండి చెప్తూనే ఉన్నారు ఆయన. యథార్థ జాగృతి, ఈ జీవితం అశాశ్వతమైంది, ఇది స్వప్నంతో సమానమైంది. కానీ దీన్ని మించింది ఒక స్థితి అంటూ ఉంటుంది. దానికి జనన మరణాలు లేదు. అది ఏంటంటే భగవంతుడితో ఐక్యమవడం. ఆ భగవత్ స్థితి మాత్రమే శాశ్వతమైంది. ఆ స్థితి మాత్రమే ఉన్నది. ఇంకా మిగిలిదంతా కూడా కల్పితమైంది, ఊహాజనితమైంది, స్వప్న సారూప్యం కలిగినది అనే తెలియపరచడం కోసం ఈ శీర్షికను బాబా మనకి ఒక చాలా నిగూఢమైన, బరువైన, చాలా లోతైనటువంటి ఆధ్యాత్మిక చింతనకి ఆయన మనల్ని పురుగొల్పారు. గత వారం మనం తెలుసుకుంది ఏదో ఒక్కసారి గుర్తు చేసుకొని మనం ముందుకు వెళ్దాం. కాబట్టి ఈ స్వప్నం ఎట్లాగైతే అశాశ్వతమైందో, ఇది శాశ్వతమైంది కాదు, అట్లాగనే ఈ జీవితం కూడా శాశ్వతమైంది కాదు. కానీ స్వప్నానికి జీవితానికి కొద్దిగా తేడా ఉంది. మనం అశాశ్వతమైన స్వప్నం నుండి మేలుకొలుపు కలిగిన వెంటనే మనం ఆ పరిసరాల్లోనే, అంటే స్వప్నం కంటే ముందు ఉండే పరిస్థితుల్లోని, ఆ వాతావరణంలోనే, ఆ మనుషుల మధ్య, ఆ వస్తువుల మధ్య మనం ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇలా ఈ స్వప్న స్వరూప్యం కలిగినటువంటి ఈ జీవితం కూడా అనేక పునర్జన్మలతో కూడుకున్నదే. ఈ జన్మలు మనం పొందినటువంటి సంస్కారాలని స్కారణ చేయడం కోసం మరుజన్మలో ప్రయత్నిస్తూ, అది మళ్ళీ వక్ర మార్గంలో సంచరిస్తే మరికొన్ని సంస్కారాలను ప్రోగు చేసుకుంటూ, ఈ మూటను మూసుకుంటూ అనంతమైనటువంటి ఈ జీవన గమనాన్ని మనం అనుభవిస్తూ ఉంటాము. ఏంటంటే పునరపి జననం, పునరపి మరణం. ఎప్పుడైతే ఒకవేళ మనిషి స్వప్నం నుండి తేరుకున్న వెంటనే మరి స్వప్నం రాదు అని భావించనేటిలో ఈ జీవితం కూడాను, ఈ జీవిత పరిసమాప్తం తర్వాత మరో జీవితం రాదనేది లేదు.
ఎందుకంటే అమ్మ ఏదో ఇలా గడిపేద్దాం, నాకు 70-80 సంవత్సరాలు వచ్చింది, నేను ఇక మహా ఉంటే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటాను, ఆ తర్వాత ఈ ఈ పెంట, ఈ బాధలు, ఈ బందిర్లు అన్నీ పోతాయి అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ జీవితం పోయినప్పటికి కూడా ఇంకో జీవితాన్ని మరొకసారి నువ్వు జననం జరగవలసిందే. ఎందుకు? నువ్వు ప్రోగు చేసుకున్న సంస్కారాలు, ఆ ఇంప్రెషన్స్ ఉన్నాయే, ఆ సంస్కారాలను పూర్తిగా నిర్మూలించుకొని భగవదైక్యానికి కావలసినటువంటి సన్నద్ధత లేకపోతే, అందులో భగవంతుడిలో ఐక్యం అవ్వడానికి కావలసినటువంటి లక్షణాలు లేకపోతే మళ్ళీ నువ్వు జన్మించవలసిందే. కాబట్టి ఈ జన్మే ఆఖరి జన్మ అనుకోవడానికి కాదు. ఇంకెన్నిసార్లు జన్మించాలో తెలీదు. కానీ ఆ జన్మరాహిత్యానికి మాత్రం ఒక మార్గం బాబా చెప్పారు. ఆ మార్గాన్ని సంచరించినట్టయితే ఆ సంచరించిన ఆయన నిర్దేశించిన మార్గంలో కనుక మనం గమనం సాగినట్టయితే ఈ సంస్కారాల బరువు అంతా దించుకొని నిస్సంగతలో భగవంతుడే ధ్యేయంగా, భగవంతుడే ఉన్నవాడు, ఉనికి కలిగినవాడని భావించి భగవత్ స్వరూపుడువై మనం కూడా ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ఆత్మని ఆ పరమాత్మలో విలీనం చేయడానికి కావాల్సినటువంటి అర్హతను మనం పొందుతామని చెప్పి బాబా ఇంతవరకు చెప్పిన దాంట్లో అది ముఖ్యమైన ఉద్దేశం, ముఖ్యమైన విషయం మనం ఇంతవరకు గ్రహించాం. ఇక తర్వాత మనం బాబా చెప్పినటువంటి ఈ డిస్కోర్స్ చదువుకుంటూ కొనసాగిద్దాం. యూ as grass body are born again and again till you realize your real self. నువ్వు ఈ స్థూలమైన శరీరమే శాశ్వతం అనుకుంటున్నావు. ఈ శరీరంలో ఉండే నీ జ్ఞానమే అనంత జ్ఞానం అని అనుకుంటున్నావు. ఈ జ్ఞానంతోనే నేను సుఖాలని సౌఖ్యాలని అనుభవించగలను అనుకుంటున్నావు. కానీ నీ తాలూకా అంచనాలకి వ్యతిరేకంగా కష్టాలని దుఃఖాలని అనుభవిస్తున్నావు. కాబట్టి ఈ గ్రాస్ బాడీ ఉంది చూసారా, నువ్వు అనే పిలవబడేటటువంటి స్థూలమైన శరీరం, అది బోర్న్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ పుడుతూ ఉంటుంది, పునరపి జన్మం పునరపి మరణం, టిల్ యూ రియలైజ్ యువర్ రియల్ సెల్ఫ్. నీ ఆత్మ పరిశోధన చేసుకొని నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నువ్వు చేరవలసిన గమ్యం ఏంటి, ఆ గమ్యానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకొని ఆ గమ్య ప్రయాణంలో భగవద్ నిర్దేశితమైనటువంటి మార్గంలో నువ్వు సంచరించిన తర్వాత మాత్రమే ఆ స్థాయికి చేరగలవు. అప్పుడు మాత్రమే నువ్వు నీ తాలూకా ఆత్మ పరిశీలన చేసుకొని నీ ఆత్మ కూడా ఆ పరమాత్మ పదార్థమైన గ్రహించగలవని చెప్పి బాబా చెప్తున్నారు. యూ యాజ్ మైండ్, నువ్వు మనసుతో ఎప్పుడైతే సంబంధం ఏర్పరచుకొని నేను మనస్సునే అని అనుకుంటే, యూ యాజ్ మైండ్, నువ్వు మనస్సు అనేది ఆర్ బోర్న్ ఓన్లీ వన్స్ అండ్ డై ఓన్లీ వన్స్. అయితే నాకు దీని అంతటికి కారణం ఏంటంటే నా మనసే అని అనుకుంటావు. ఈ మనసుకి నాతోనే చావు ఏర్పడిపోద్ది, దీంతో అంచివైపోద్ది అనుకుంటున్నావు. మనసు కూడా ఆత్మకి ఎట్లయితే చావు లేదో మనసు కూడా మరణం అంటూ ఉండదు. యూ యాజ్ మైండ్ ఆర్ బోర్న్ ఓన్లీ వన్స్ అండ్ డైస్ ఓన్లీ వన్స్. అది ఒకసారే పుడుతుంది, ఒకసారే అంతమైపోతుంటుంది. అంటే మనస్సు ఆత్మతో సంబంధం, ఆత్మ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆత్మ ఎంతటి శాశ్వతమైందో మనసు కూడా ఆత్మను అంటుకునే ఉండటం వల్లనే అది కూడా శాశ్వతం అవుతుంది. మరి ఎప్పుడు దాని అంత్యం జరుగుతుంది? ఆ మనసును నాశనం చేసుకోవాలి. ఎట్లా నాశనం చేసుకోవాలి? యథార్థ స్థితిని గ్రహించాలి. ఈ మనసు కూడా మనం అది శాశ్వతమైనదిగా కనిపిస్తున్నప్పటికీ కూడా దీనికి శాశ్వతత్వం ఉండదు. అది దాన్ని నాశనం చేస్తే అప్పుడు రియల్ సెన్స్ ఆత్మ ఏదో నీకు తెలుస్తుంది. నీలో ఉండే ఆ ప్రత్యేకమైన ఆత్మను దర్శించగలవు అనమాట. ఆత్మను దర్శించినప్పుడు మాత్రమే ఈ ఆత్మ అంటూ వేరే లేదు, ఇది పరమాత్మ స్వరూపమైంది అని చెప్పి ఆ జ్ఞానం నీకు కలుగుతుంది. అప్పుడే నీ జన్మరాహిత్యం, నీ తాలూకా మోక్ష ప్రాప్తి జరుగుతున్న సమయం అది. దానికోసం నువ్వు ప్రయత్నించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పడానికి కోసం యూ యాజ్ మైండ్, నువ్వు మైండ్గా ఎప్పుడైతే నేను మనసు కలిగిన వాడిని నేను అనుకుంటావో, ఆర్ బోర్న్ ఓన్లీ వన్ అండ్ డైస్ ఓన్లీ వన్. ఈ మనసు నాతో చనిపోతుందని అనుకుంటున్నావు. అది కాదు. అది ఒకసారే పుడుతుంది, ఒకసారే చనిపోతుంది. ఎప్పుడు చనిపోతుంది? నువ్వు పుట్టినప్పుడు పుడుతుంది. ఇక అక్కడ నుండి అది ఏం చేస్తుంది? సంస్కారాలను పోగు చేస్తుంది. ఆ సంస్కారాలన్నీ మళ్ళీ తర్వాత నీ యథార్థ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఆ సంస్కారాలన్నీ విడనాడినప్పుడు మాత్రమే అది నశించిపోద్ది. ఇక నశించిపోయి ఏమవుద్దట? అది ఆత్మలో మిళితమైపోద్ది. ఇన్ దిస్ సెన్స్ యు డు నాట్ రీఇన్కార్నేట్.
కాబట్టి నేను ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ, ఇంకో జన్మ తర్వాత ఇంకో జన్మ అని పెద్దలు చెప్తున్నారు. నేను ఎత్తుతూ ఉంటాను పునర్జన్మ, పునరపి జననం, పునరపి మరణం అనుకుంటావేమో. ఈ పునరపి జననం, పునరపి మరణం దేనికంటే నీ శరీరానికి. నీ మనసు, నీ ఆత్మ అవి కంటిన్యూస్గానే అవి విరామం లేకుండా ఉంటాయి. మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఏదో ఒక స్థూలమైనటువంటి శరీరంలో ఆ రెండు మళ్ళీ చొరపడతాయి. ఆ రెండు చొరపడతాయి కాబట్టే ఆ మనసు అనే ప్రకోపాలకి మరి నువ్వు కలుషితమై దానికి ఆకర్షితుడై మరికొన్ని సంస్కారాలు సంపాదించి నీలో ఉండేటటువంటి దైవీ పదార్థం అనేటువంటి ఆత్మని నువ్వు ఏదైతే ప్రత్యేకమైనటువంటి ఆత్మని పిలుచుకుంటున్నావో తెలుసుకుంటున్నావో ఆత్మను కూడాను అవి ప్రభావితం చేసి ఆత్మ దర్శనం చేసుకోవడానికి అవకాశం కలగకుండా ఆ నీ తాలూకా మనసు అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. అది యూ యాజ్ మైండ్ ఆర్ బోర్న్ ఓన్లీ వన్స్ అండ్ డైస్ ఓన్లీ వన్స్. ఇన్ ది సెన్స్ యూ డు నాట్ రీఇన్కార్నేట్. ది గ్రాస్ బాడీ కీప్స్ చేంజింగ్ బట్ మెంటల్ బాడీ రిమైన్స్ ది సేమ్ త్రూ అవుట్. అదే మనం ఇంతవరకు చెప్పుకున్నట్టే ఈ స్థూలమైనటువంటి మనస్సు మాత్రం అది చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ ఆ మెంటల్ బాడీ ఉంది చూసారా, ఆ సూక్ష్మమైన మెంటల్ బాడీ చేంజ్ అవుతుంది కానీ ఆ సూక్ష్మమైన మనసు మాత్రం ఉంటూ ఉంటుంది. ఆల్ ఇంప్రెషన్స్ ఇంప్రెషన్స్ అంటే మన సంస్కారస్ అని తెలుసుకున్నాం. ఆల్ ఇంప్రెషన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ది మైండ్. ఎందుకు మరి ఈ సంస్కారాలను వచ్చే జన్మకి ఎలా వస్తాయండి? ఇప్పుడు ఈ బాడీ పోయినంత దీన్ని కాల్చేస్తారు కదా, ఇక్కడితో అంతమైపోద్ది కదా నా మనస్సు అని అనుకుంటున్నావు. మనసుకి చావు లేదు. ఆత్మకి ఎట్లయితే చావు లేదో మనసుకి చావు లేదు. ఆ మనస్సుకు చావులేదు కాబట్టి ఆత్మతో ఇంకో పునర్జన్మ తీసుకున్నప్పుడు ఈ గత జన్మలో ఉండేటటువంటి మనస్సు పొందినటువంటి సంస్కారాలన్నీ మోసుకుంటూ వెళ్ళి మళ్ళీ వచ్చే జన్మకు కూడా అవి ప్రారంభం కాబోతాయి. అవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆల్ ఇంప్రెషన్స్ దట్ ఈస్ సంస్కారాస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ది మైండ్. మన మైండ్లో ఉండిపోతాయి. ఆ మైండ్ ఏమవుతుంది, మళ్ళీ పునర్జన్మ ఎత్తిన వెంటనే ఆ ప్రత్యేగాత్మతో మళ్ళీ అది వస్తుంటుంది. ది ఇంప్రెషన్స్ ఆర్ ఎయిదర్ టు బి స్పెంట్ ఆర్ కౌంట్రాక్టెడ్ త్రూ ఫ్రెష్ కర్మ ఇన్ సక్సెసివ్ ఇన్కార్నేషన్స్. అంటే మరి ఎప్పుడండి జరుగుతాయి? మరి ఈ జన్మ పొందిన సంస్కారాలన్నీ మళ్ళీ వచ్చే జన్మకి వస్తున్నాయి అంటారు కదా, మరి ఎప్పుడు పోతాయంటే ఏ కర్మ చేయకపోవడం వల్ల, అంటే కొత్త సంస్కారాలు సంపాదించడానికి కావలసినటువంటి నీ ప్రవర్తన లేనప్పుడు, ఇక అని నేను మంచిగా ప్రవర్తిస్తున్నాను, మరి పూర్వజన్మ సంస్కారాలు అన్నీ ఇంకొత్త సంస్కారాలు ఏవి రావు. మరి వచ్చిన ఆల్రెడీ కింది జన్మ నుండి తెచ్చుకున్న సంస్కారాలు ఎలా పోతాయి? అవి ఎలా క్షాళన చేసుకుంటామంటే ఆయన చెప్తున్నారు, త్రూ ఫ్రెష్ కర్మ ఇన్ సక్సెసివ్ ఇన్కార్నేషన్స్. అంటే ది ఇంప్రెషన్స్ ఆర్ ఎయిదర్ టు బి స్పెంట్ ఆర్ కౌంట్రాక్టెడ్ త్రూ ఫ్రెష్ కర్మ ఇన్ సక్సెసివ్ ఇన్కార్నేషన్స్. అవి ఖర్చైనా పెట్టాలి. ఆ పూర్వజన్మ మనం సంపాదించినట్టు కర్మ అది ప్రక్షాళన జరగాలంటే ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టడం అంటే ఏంటండి, ఆ కర్మ తాలూకా యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ఉంటాయి కదా, దాని ప్రతిస్పందనలు ఉంటాయి. అంటే ఆ ప్రతిస్పందనలు ఏంటి? సుఖం, దుఃఖం. సుఖం కూడా ఒక సంస్కారాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, సృష్టిస్తూ ఉంటుంది. అలాగే దుఃఖం కూడా ఒక చెడు పని, మంచి పని, సుఖము, దుఃఖం, ఇవన్నీ కూడా ఈ ద్వంద్వత్వం కలిగిన అన్నిటి కూడాను ఈ సంస్కారాలు కలిగిస్తూ ఉంటాయి. ఈ సంస్కారాలు ఏం చేయాలి? దుష్కర్మకి సత్కర్మ చేసి ఆ సంస్కారాన్ని దుష్ట సంస్కారాన్ని మనం క్షాళన చేసుకోవచ్చు. అట్లా స్పెండ్ చేయాలి, అలాగా ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు అయినా పెట్టాలి. ఆర్ కౌంట్రాక్టెడ్ త్రూ ఫ్రెష్ కర్మ ఇన్ సక్సెసివ్ ఇన్కార్నేషన్స్. అంటే మంచి మంచి కర్మలు చేసుకుంటూ ఆ సక్సెసివ్ ఇన్కార్నేషన్స్ అంటే రాబోయే జన్మల్లో మంచి సత్కర్మలు చేసుకుంటూ అంతవరకు మనం ప్రోగు చేసుకున్నటువంటి సంస్కారాలు ఉంటే ఆ దుష్టకర్మలతో ఏర్పడినటువంటి సంస్కారాలని కౌంట్రాక్ట్ చేయాలి త్రూ ఫ్రెష్ కర్మ ఇన్ సక్సెసివ్ ఇన్కార్మెంట్. బుద్ధ వీల్ డినోట్స్ ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. సో ఏంటంటే ఇప్పుడు చూడండి, పెద్ద జైంట్ వీల్ తీసుకోండి. ఆ జైంట్ వీల్లో మనం కూర్చుంటే అది ఒక సమయంలో ఏమవుద్ది, పైకి ఇలా చెయ్యిని వెళ్తుంది, పీక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ రోడ్ అవుతుంది. అట్లా ఈ కర్మలు ఒక్కోసారి తగ్గుతూ ఉంటాయి, ఒక్కోసారి వస్తూ ఉంటాయి. ఆ కర్మలన్నీ ఏంటి? మన ప్రవర్తన బట్టి, మన ఆలోచనలను బట్టి, మనం చేస్తున్నటువంటి ఈ ఈ ఈ విషయాలు, ఈ విషయ గ్రహణం, గ్రహించడం అంటే
ఈ మనసుతో మనం చేస్తున్నట్టు చిలిపి చేష్టలని మంచి చేష్టలు, చెడు చేష్టలు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి, తక్కువ అవుతుంటాయి. అలాగే ఈ జెయింట్ వీల్ అని చూసారా, ద వీల్ అని ఇక్కడ బాబా అన్నారు. ఆ వీల్ అని పైకి వెళ్ళడం, కిందకి రావడం. ఆ విధంగా జన్మ జన్మలకి ఈ సంస్కారాలు తరిగాయని సంతోషించడం లేదు. వచ్చే జన్మలో మళ్ళీ పెరగచ్చు. కాబట్టి ది వీల్ గోజ్ ఆన్ ఇన్ ఇట్స్ సీజ్లెస్ రౌండ్. ఇట్లా ప్రతి ఇలా జరుగుతుంది. ఆ వీల్ ఉంది చూసారా, ఆ జెయింట్ వీల్ అలా సాగుతూనే ఉంటుంది. అది మీదకి వెళ్తూ ఉంటుంది, కిందకు వస్తూ ఉంటుంది, మీదకి వెళ్తూ ఉంటుంది, కిందకు వస్తూ ఉంటుంది. అంటే నువ్వు జ్ఞానంతో చేసిన ప్రతి కర్మకు కూడాను ఒక సంస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సంస్కారాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. నువ్వు మంచి కర్మలు చేసి ఆ చెడు సంస్కారాలను తగ్గించినప్పుడు అది కిందకి తగ్గుతూ ఉంటాయి. కానీ ఏవో ఒకటి ఉంటాయి. ఇట్ లిఫ్ట్స్ యూ టు ది హైట్స్, ఇట్ బ్రింగ్స్ యూ డౌన్ టు ది డెప్స్. ఇట్లా జీవితానికి కూడాను సాగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి కర్మ ఒక సంస్కారాన్ని ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఈ సంస్కారాలన్నిటి కూడాను ఏకస్థితిలో ఉండవు. అవి పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. ఈ జెయింట్ వీల్లో ఈ పెద్ద చక్రం ఉంటుంది చూసారా, ఆ చక్రంలో ఎత్తు పల్లాలు ఎలాగ ఉంటాయో అలాగనే ఇవి కూడా తగ్గుతూ ఎక్కువ అవుతూ ఉంటూ ఉంటాయి జన్మలకి. నెక్స్ట్ పారాగ్రాఫ్. టు షో యూ హౌ కర్మ పెర్సిస్ యాజ్ ఈస్ కనెక్టింగ్ లింక్ అండ్ లైఫ్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫ్యూచర్ లైఫ్స్, ఐ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. అయితే ఇప్పుడు బాబా ఒక ఉదాహరణ ఇవ్వబోతున్నారు. ఇవి ఎట్లా గుర్తించాలి, ఇవన్నీ ఎలా జరుగుతాయో కూడా ఒక ఉదాహరణ రూపంలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మరి కర్మ చేయకపోతే మనకు జీవితం గడవదు. కర్మ చేసినప్పుడు ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఈ సంస్కారాలన్నీ క్షాళన చేయమంటున్నారు. క్షాళన చేయడానికి ఏం చేయాలి? దుష్ట సంస్కారాలు, సత్సంస్కారాలు 2 రకాలు ఉంటాయి. ఇవేం చేయాలి? అవి ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టాలంటే ఆ సంస్కారాల్లో వచ్చినటువంటి కష్టాన్ని, దుఃఖాన్ని అనుభవించాలి. అనుభవిస్తే ఆ సంస్కారం చూడండి, అది కర్మరా అంటారు. ఆ సంస్కారాలు పోగు చేసుకున్నాడు, అందుకే ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాడు అని అంటారు. ఈ జన్మలో ఆడు ఏం చేయకపోయినా గత జన్మల నుండి ఏమో తెచ్చుకున్నాడు, పొరపాట్లు తెచ్చుకున్నాడు సంస్కారాల రూపంలో, అవి ఖర్చు చేస్తున్నాడు అంటాం. అంటే అనుభవించడం ఒకటి. ఆ దుష్ట సంస్కారాల తాలూకా దుస్థితిని అనుభవించడం ఒక విధానటువంటి క్షాళనకి ఒక మార్గం. రెండోది ఏంటి? మంచి కర్మలు చేసి, అంటే మంచి పనులు చేసి, దాన ధర్మాలు, లేకపోతే అందరినీ ప్రేమించడం, అందరినీ ఆదరించడం, ఆ సత్కర్మల ద్వారా నీ దుష్కర్మల్ని క్షాళన చేసుకోవడం, తుడిచిపెట్టుకోవడం, అది ఒక రకం. ఈ 2 రకాలు చేస్తున్నాం కదా. టు షో యూ కర్మ పెర్సిస్ యాజ్ కనెక్టింగ్ లింక్ అండ్ లైఫ్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫ్యూచర్ లైఫ్స్, ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సో ఎట్లాగైతే ఈ కర్మలు క్షాళన చేసుకోవడం, లేకపోతే మంచి కర్మలు చేయడం ఎలా చేసుకుంటాం అన్నదానికి నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను అని చెప్తున్నారు. దానికి ఏం చెప్తున్నారంటే ఒక కథ చెప్తున్నారు. దెర్ ఈజ్ ఎ కింగ్ హూ హ్యాస్ వాస్ట్ పొజిషన్స్. ఒక రాజు ఉన్నాడు, ఆయనకి అమితమైనటువంటి ధనాగారం ఉంది, మంచి సంపద కలిగిన ఉంది, భాగ్యవంతుడు అనమాట. రాజుకి తక్కువేటి, అంత రాజ్యంలో ఉండే ధన సంపద అంతా ఆయనదే కాబట్టి అంత హాయిగా ఉన్నాడు. బట్ హీఈస్ వర్త్లెస్ కింగ్. కానీ ఆడు దుర్మార్గుడు. డబ్బు అయితే ఉంది, పూర్వజన్మ సుకృతార్థంగా డబ్బు వచ్చింది. ఆ డబ్బు వచ్చింది కానీ ఆడు ఈ జన్మలో మాత్రం అన్ని దుష్ట ప్రవర్తనలే. అందుకే దాన్ని ఏం చెప్తున్నారంటే, హీఈస్ దెర్ ఈజ్ ఎ కింగ్ హూ హ్యాస్ వాస్ట్ పొజిషన్స్ బట్ హీఈస్ ఎ వర్త్లెస్ కింగ్. పనికిమాల రాజుగారు అనమాట. హీ స్పెండ్స్ ఆల్ హిజ్ ఎనర్జీ అండ్ మనీ ఇన్ సెల్ఫిష్ పర్స్యూట్ అండ్ లగ్జరీస్ అండ్ హ్యాస్ నో కేర్ ఫర్ హిస్ సబ్జెక్ట్స్. అది ఈ ధనంతో హాయిగా ఆనందాలను అనుభవించడం, తాగి తందనాలాడడం, మరి విపరీతమైనటువంటి అనుభవాల్ని పొందుతూ ఉంటాడు. కానీ ఆ పొందిన సమయంలో ప్రజల తాలూకా యోగక్షేమాలను చూడటం, వాళ్ళు సంరక్షించడం అనే బాధ్యత తీసుకోడు, వాళ్ళు సక్రమంగా పరిపాలించడం. అలాంటి రాజుగారు ఒకరు ఉన్నారు అని చెప్తున్నారు. ఇన్ హిజ్ నెక్స్ట్ బర్త్ ఈజ్ బోర్న్ బ్లైండ్ అండ్ బికమ్స్ ఎ బెగర్ అండ్ దస్ కాంపెన్సేట్ ఫర్ హిజ్ రాంగ్ డూయింగ్స్. సో ఎప్పుడైతే దుష్ట సంస్కారాలు ఈ జీవితంలో ఆయన పొందాడో ఆ సంస్కారాలు మళ్ళీ అనుభవించాలి కదా. కాబట్టి ఆడు నెక్స్ట్ జన్మ, తరువాత జన్మలో ఎలా పుట్టాడంటే గుడ్డోడుగా పుట్టి అదేంటంటే అది అనుభవించడం అన్నమాట.
ఈ ఈ వాడి గత జన్మలో సంపాదించినటువంటి దుష్ట సంస్కారాలన్నింటిని కూడాను దుఃఖం రూపంలో అనుభవించి క్షాళన చేసుకోవాలి. తప్పదది. దట్ ఈస్ ఎ డివైన్ ప్లానింగ్. అదొక దివ్యమైనటువంటి ప్రణాళికలో తప్పకుండా తప్పు చేసినాడు అనుభవించక తప్పదు. ఈ జన్మలో అనుభవిస్తాడా లేకపోతే వచ్చే జన్మలో అనుభవిస్తాడా అనేది పాయింట్ తప్పించి అనుభవించక తప్పదు. ఫర్ ఎవర్ న్యూటన్స్ థర్డ్ లాగా ఇట్ కమ్స్ విత్ డబుల్ ఎఫెక్ట్ అనమాట. ఎవరి ఎఫెక్ట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ అడ్వర్స్ ఎఫెక్ట్ అని ఆ విధంగా వస్తుంటుంది. కాబట్టి తప్పకుండా ఆడ అనుభవించవలసినదే. కాబట్టి ఏమయ్యాడు? హ్యాస్ నో కేర్ ఆఫ్ హిస్ ఈ నెక్స్ట్ టైమ్ ఈజ్ బోర్న్ బ్లైండ్ అండ్ బికమ్స్ ఎ బెగ్గర్ అండ్ దస్ కాంపెన్సేట్ ఫర్ హిజ్ రాంగ్ డూయింగ్స్. కాబట్టి ఆడు దుష్టకర్మలు చేసాడు రాజు అయినప్పటికీ. వచ్చే జన్మలో ఆడేమిటి? ఒక భిక్షగాడిగా పుట్టాడు. ఒక భిక్షగాడిగా పుట్టి ఆడు అడుక్కుంటున్నాడు అన్నమాట. అంటే పూర్వజన్మలో ఎంతటి సౌఖ్యాన్ని సంతోషాన్ని అనుభవించాడో అది దుర్మార్గం అయినటువంటి మార్గంలో అనుభవించిన సుఖాలన్నిటికీ ఇప్పుడు మరి అనుభవించక తప్పగా గర్భధారిద్యంతో గుడ్డివాడే ఒక దగ్గర అడుక్కుంటూ అమ్మ అని అడుక్కుంటూ ఉన్నాడు. అది వాడికి రియాక్షన్. ఆడి తాలూకా పాత కర్మలకి స్పందన ఎలా వచ్చిందో ఆ డివైన్ ప్లానింగ్లో, ఆ దైవీ ప్రణాళికలో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నౌ బాబా ఇంకా ఎలా చెప్తున్నారు? నౌ దిస్ కింగ్ హ్యాస్ ఎ సర్వెంట్ హూ ఈజ్ ఆనెస్ట్ అండ్ ఫెయిత్ఫుల్. ఇప్పుడు ఆ రాజుగా ఉన్నప్పుడు అతని దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు. ఆడు చాలా యథార్థంగా నిజమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన సత్కర్మలు చేసుకుంటూ మనస్ఫూర్తిగా మంచి లక్షణాలుగా మనసా వాచా కర్మన ఆయన మంచి పనులు చేసుకుంటూ ఉన్నాడు. ఆనెస్ట్ అండ్ ఫెయిత్ఫుల్ అండ్ హార్డ్ వర్కింగ్. చాలా కష్టపడి ఆయన తాలూకు విద్యుక్త ధర్మాలని ధర్మబద్ధంగా నిర్వర్తిస్తున్నటువంటి సేవకుడు ఒకడు ఆ రాజు దగ్గర ఉండేవాడు గత జన్మలో. ఇన్ దిస్ నెక్స్ట్ బర్త్ అతను కూడా మళ్ళీ పునర్జన్మ ఎత్తక తప్పదు కదా. ఆయనకి కొన్ని సంస్కారాలు ఉంటాయి కదా, పూర్తిగా క్షాళన అవ్వవు కదా. మంచి ఉన్నాయి, ఆ మంచి కూడా పోవాలి. అసలు సంస్కార రహితుడై భగవంతుడి మీద ధ్యానం నిలవాలి. ఆ జ్యోతి ఆ చంచలం లేకుండా అటు ఇటు కదలకుండా నిశ్చలంగా భగవద్ ధ్యానంలో ఉండాలి. ఇంకా ఆ స్థితికి ఆయన రాలేదు. కాబట్టి ఇన్ హిజ్ నెక్స్ట్ బర్త్ బికాస్ ఆఫ్ హిజ్ మెరిట్స్ హీ ఈజ్ బోర్న్ ఇన్ టు ఏ కల్చర్డ్ అండ్ వెల్ టు డూ ఫ్యామిలీ. ఆయన తాలూకా ఈ పూర్వజన్మలో సంపాదించినటువంటి మంచి కర్మల ద్వారా ఆయన పొందినటువంటి ఈ మంచి సంస్కారాల మూలాన్ని ఆయన ఒక మంచి భాగ్యవంతమైనది, మంచి ధర్మబద్ధమైనటువంటి కుటుంబంలో పుట్టడం జరిగింది. వన్ డే వెన్ హీఈస్ గోయింగ్ అలాంగ్ ది స్ట్రీట్ హీ హియర్స్ ఏ పిటిబుల్ క్రై ఫ్రమ్ ది పేమెంట్. సో ఒకరోజు ఆ అదృష్టవంతుడైనటువంటి గత జన్మలో సేవకుడు ఈ జన్మలో అదృష్టం పొందినటువంటి భాగ్యవంతుడు ఒక వీధిలో నడుచుకుంటూ ఉంటే ఆ వీధి ప్రక్కన త్రోవలో కూర్చొని ఒక బెగ్గర్ అరుస్తూ ఉంటాడనమాట. వన్ డే వెన్ హీఈస్ గోయింగ్ అలాంగ్ విత్ స్ట్రీట్ హీ హియర్స్ ఎ పిటిబుల్ క్రై ఫ్రమ్ ది పేమెంట్. ఆ పేమెంట్ మీద నుండి ఒక అరుపు వినిపించింది. ఏమది? ఇట్ ఈజ్ ఫ్రమ్ ది బ్లైండ్ బెగ్గర్ హూ వాజ్ ది కింగ్ ఇన్ హిజ్ ప్రీవియస్ లైఫ్ క్యారీయింగ్ అలౌడ్ విత్ అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్స్ హ్యావ్ పిటీ. ఆడేమని అరుస్తున్నాడు? అమ్మా కనికరించండి, నా దీనస్థితిని చూడండి, నాకు ఒక పైసా దానం చేయండి, నా కడుపు మండిపోతుంది, నాకు ఆకలేస్తుంది, నేను గుడ్డివాడిని, నేను సంపాదించలేను అని ఏవేవో అరుస్తూ పాపం చాలా దీనాతి దీనంగా వీధిలో పోయేటటువంటి మనుషుల దగ్గర ఆయన చేయులు చాచి యాచిస్తున్నాడు అన్నమాట. గివ్ మీ ఎ పెన్నీ ఇన్ ది నేమ్ ఆఫ్ లార్డ్. భగవంతుడి పేరు చెప్పి మీకు దయగలిగి భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలి, నాకు ఒక పెన్నీ